రాష్ట్రంలో మీరు అనేక ప్రజా పోరాటాల వైపు వెళ్తున్నారు, గట్టిగా పోరాటాలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని కూడా అనేక సందర్భాల్లో నిలదీస్తున్నారు. అయినా కూడా మీ పార్టీలో ఒక చిన్న విమర్శ ఉంది. మా రామకృష్ణ గారు ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంటుందని మీ పార్టీలోనే అంతర్గతంగా కొంతమంది చర్చించుకుంటుంటారంట. అంటే ఈ విమర్శ రావడానికి కారణం ఏమంటారు? విమర్శ ఏముంది? చంద్రబాబు నాయుడు మేమంతా కలిసి ఒకసారి ఉన్నాము కాబట్టి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా సత్సంబంధాలు ఉంటే ఉంటారు. అట్లంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. చంద్రబాబుతో పోలిస్తే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ ఇచ్చేవాడు. మీకు గుర్తుందో లేదో, ఈ రాష్ట్రంలో 2 ప్రధానమైన ప్రాజెక్టులకి కమ్యూనిస్టుల పేర్లు పెట్టిండేది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు మమ్మల్ని మంచిగా మాట్లాడియచ్చు కానీ మా పార్టీ నాయకుల పేర్లు ఎక్కడ పెట్టలే. మరి అదెవరు అనరే? రాజశేఖర రెడ్డి నేను పర్సనల్గా నేను చెప్తాను, నేను బాగా విమర్శించి పోతే కూడా మళ్ళీ నవ్వుకుంటూ పలకరించేవాడు. మా పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి గారన్నా, నారాయణ గారన్నా, అదేవిధంగా చాడ వెంకటరెడ్డి గారు అప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, వాళ్ళన్నా మా అందరితో మంచిగా ఉండేవాడు. కాబట్టి మన వ్యక్తిగతమైన దాది వేరే, పాలసీ వేరే. చంద్రబాబు నాయుడు గారు కూడా జనరల్గా గౌరవిస్తాడని తప్పితే ఏం లేదు. నాకే కాదు, మా నాయకుడు నారాయణ గారి కన్నా లేదంటే సుధాకర్ రెడ్డి గారిని అందరితో మంచిగానే ఉంటాం. బర్ధన్ గారంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా లైక్ చేసేవారు. మేము డిఫర్ అయినప్పుడు కూడా లైక్ చేసేవాడు. దాంట్లో ఏముంది? అంటే మీరు చేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉంటే నిర్ణయాలు పైన పోరాటం చేసినా కూడా అల్టిమేట్గా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయనేది ఒక విమర్శ ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేకి లేదు. ప్రభుత్వాన్ని మేము ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? చంద్రబాబు నాయుడు అంటే మాకు చేదయ్యి మేము వ్యతిరేకించడం లేదు. ఆయన పక్కాగా ప్రో కార్పొరేట్ పరిపాలన కొనసాగిస్తున్నాడు. రాష్ట్రంలో ఒక కరప్ట్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఒక పాలసీగా దాన్ని వ్యతిరేకిస్తాం మేము. ఇవాళ రాష్ట్రంలో ఈ విభజన తర్వాత మొత్తం 13 జిల్లాల్లో ఈ 640 మండలాల్లో ఎక్కడ ఒక్క పేదవాడికి కానీ ఒక దళితుడికి కానీ ఒక ఎకరా భూమి పంచిపెట్టలే. కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని ఎట్లా మేము అంగీకరిస్తాం? కాబట్టి ఫైట్ చేస్తున్నామంటే మాకేదో ఆయన మీద వ్యతిరేకత పెంచుకొని లేదంటే పోయిన ఎలక్షన్లో మాతో సర్దుబాటు చేసుకోలేదు కాబట్టి వ్యతిరేకించాలని కాదు. దానికి పాలసీ పరంగా వ్యతిరేకిస్తాం.